10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్లి నిలబడు. అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది. అది ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. మా వైపు అడిగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం. తట్టుకోలేవు, మాడిపోతా. చెడు కోరి అడుగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? పడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. షూటర్ని కాచిపారేస్తా కొడక్క. చెప్పండి వాడికి, సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా పొగరైనా, నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్. ఇక్కడ నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. ఇందాకన్నారు ఆయన గుండెకి వస్తే ఎన్టీ రామారావు గారు వస్తారని, నా గుండెకి వస్తే వచ్చే బాలకృష్ణ గారికి. బాలకృష్ణ గారు ఈ లెవెల్లో ఉన్నారంటే దానికి 2 కారణాలు. ఒకటి, బాలకృష్ణ గారికి సినిమా పైన ఉన్న అడిక్షన్. 2, బాలకృష్ణ గారికి సినిమాలో ఉన్న ఆయన డిక్షన్. ఆయన నాకు ఎప్పుడు మాట్లాడినా 2 విషయాల గురించి మాట్లాడతారు. ఒకటి నాన్నగారు, 2 సినిమా. ఈ 2 టాపిక్లు తప్ప ఆయన ఎప్పుడు ఏది మాట్లాడరు. ఐ రియలీ లైక్ బాలయ్యబాబు గారు. సరదా అండ్ సచ్చ ఒక రకమైన ఇన్నోసెన్స్ ఉంటుంది. ట్రైలర్ ఓపెనింగ్ హిందూపూర్ లో బాలకృష్ణ గారి ఇంటి ముందు, హిందూపూర్ లో బాలకృష్ణ గారి ఇంటి ముందు నేను నరేష్ గారు సైకిల్ వెళ్తూ ఉంటాం. సో ఆయన అది చూసి ఓపెనింగ్ ఇలా చూసారు, నా ఇంటి ముందు ఏంటి అని చెప్పి చూశారు. సో ఆయన వచ్చి థియేటర్ లాంచ్ చేయడం వల్లే ఆ సినిమాకి అంత అటెన్షన్ వచ్చింది. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉందిరా లొంబడి కొడుక.